గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజులాస్ లైఫ్. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా, మేమైతే వండర్లాకి వెళ్ళిపోతున్నాం. అండ్ మేమైతే అట్లా వండర్లాకి రీచ్ అయ్యాం. సో అక్కడ బయట షాప్స్ కనిపిస్తున్నాయిగా, సో అవైతే నైలాన్ క్లాత్స్, మొబైల్ కవర్స్ అండ్ స్విమ్మింగ్కి సంబంధించినవి, వాటర్ రైడ్కి సంబంధించినవి ఐటమ్స్ అనేవి అక్కడ దొరుకుతాయి. సో లోపల కన్నా కొంచెం ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. లోపల అయితే కొంచెం కాస్ట్ ఉంటాయి, ఇక్కడ నార్మల్ ఉంటాయి. సో మేమైతే అట్లా వండర్లా లోపలికి ఎంటర్ అయిపోయాం. సో అక్కడైతే పార్కింగ్ చాలా అంటే చాలా పెద్దది. సో కార్స్ అండ్ బస్సెస్ ఏమొచ్చినా ఫుల్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆన్లైన్లో టికెట్స్ కనుక పర్చేస్ చేసి ఉంటే డైరెక్ట్గా స్కాన్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. లేదా రైట్ సైడ్ ఎంట్రన్స్లో కౌంటర్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ టికెట్స్లో చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. బర్త్డేస్కి, స్టూడెంట్స్ హాల్ టికెట్స్కి అకార్డింగ్లీ మీరు వాళ్ళతో చెక్ చేసుకోండి. బర్త్డే మంత్ అయితే ఫుల్ ఫ్రీ టికెట్, బట్ యూ షుడ్ క్యారీ ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. సో లోపల అయితే లాకర్స్ ఉంటాయి. అందులో 300 రూపీస్ పర్ లాకర్ అండ్ 100 రూపీస్ ఫర్ సెక్యూరిటీ డిపాజిట్. మీకు లాకర్స్కి సంబంధించిన రిస్ట్ బ్యాండ్ ఇస్తారు. సో అది రిటర్న్ ఇస్తే వాళ్ళు అప్పుడు మీకు సెక్యూరిటీ డిపాజిట్లో మీరు ఇచ్చిన 100 రూపీస్ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. సో ఇట్లా వెళ్తే లెఫ్ట్ సైడ్లో స్టేర్స్ ఉంటాయి. స్టేర్స్ ఎక్కి పైకి వెళ్తే చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ మేము డ్రై రైడ్స్ అనుకున్నాం. సో అందుకని చెప్పేసి ఏం చేంజ్ చేసుకోలేదు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వాటర్ రైడ్స్ ఉంటాయి అండ్ రైట్ సైడ్ వచ్చేసి డ్రై రైడ్స్ ఉంటాయి. అండ్ మేము డైరెక్ట్గా రీకాయిల్ అంటే రోలర్ కోస్టర్ ఎక్కుదామని అనుకున్నాం, బట్ అది అప్పటికి ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ మేము కొలంబస్ ఎక్కడానికి వెళ్ళాము. సో అదైతే అక్కడ పెరైడ్ షిప్ అంటారు. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎక్కొచ్చు, బికాజ్ అదంతా స్కేరీగా ఏం లేదు, నార్మల్గా ఉయ్యాలలాగా అనిపించింది నాకైతే. సో ఇంకా అట్లా అక్కడైతే ఆ రైడ్ అనేది ఎంజాయ్ చేసాం. సో ఈ రైడ్ వచ్చేసి ఈక్వినాక్స్. సో ఇదైతే చాలా డేంజరస్ రైడ్. ఇదైతే చాలా స్కేరీగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ అంత స్కేరీ రైడ్ ఎక్కిన తర్వాత ఏదైనా చిన్న రైడ్ ఎక్కాలని చెప్పేసి డిసైడ్ అయ్యి అలా నడుచుకుంటూ మేమైతే టెక్కో జంప్కి వెళ్ళాం. సో ఇది అంత స్కేరీగా లేదు. సేమ్ ఎట్లా ఉందంటే మనం బటర్ఫ్లై వింగ్స్ మీద కూర్చుంటే ఎట్లా ఎగురుతామో సో అట్లా అనిపించింది. ఇదైతే చాలా బాగుంది ఈ రైడ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే చాలా థ్రిల్లింగ్ రైడ్ అని చెప్పొచ్చు. ఇదైతే మ్యావరిక్. ఇది కూడా చాలా స్కేరీ రైడే. డేంజరస్ రైడ్స్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇదైతే ఎక్కొచ్చు. సో ఇదైతే చాలా బాగుంది. ఇదేంటంటే 360 డిగ్రీస్ మనం తిప్పుతారు. సో ఈ రైడ్ అనేది రైడ్స్ అంటే ఇష్టమైన వాళ్ళు అయితే ఎక్కొచ్చు. నార్మల్ పీపుల్ వెళ్తే మాత్రం చాలా అంటే చాలా భయపడతారు ఈ రైడ్కి.
just perfect stories. ది నెక్స్ట్ రైడ్ ఏంటంటే స్కేరీ డ్రాప్. ఈ రైడ్ ఏంటంటే మనల్ని చాలా హైట్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి మనల్ని వదిలేస్తారు. ఆ హైట్కి వెళ్ళినప్పుడు అయితే నాకైతే ఆ వ్యూ చాలా బాగా నచ్చింది. దిస్ ఈజ్ ద బెస్ట్ రైడ్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది ఇదైతే. అండ్ ఆ వ్యూ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మేమైతే ఆ రైడ్ అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్ళాం. ఫుడ్ కాస్ట్ అయితే చాలా హై అనిపించింది నాకైతే. సో మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు బిర్యానీ కాంబో ఆఫర్ కూడా ఇంక్లూడ్ చేసుకుని తీసుకోండి. సో మీకు అక్కడ 100 రూపీస్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ మేము ఫుడ్ తినేసి చేంజ్ చేసుకుని వాటర్ రైడ్స్కి వెళ్ళిపోయాం. సో అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వాటర్ స్లైడ్స్ ఉంటాయి. మేమైతే ఈ రెయిన్బో లూప్ స్లైడ్కి వెళ్ళాం. సో ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అక్కడ ఏంటంటే రైడ్స్కి మినిమం హైట్ అండ్ వెయిట్ క్రైటీరియా ఉంటాయి. సో చెక్ చేసుకుని వెళ్ళండి. డిఫరెంట్ స్లైడ్స్ ఉంటాయి. రెయిన్బో లూప్, డ్రాప్ లూప్ అట్లా అకార్డింగ్లీ ఉంటాయి. సో మేమైతే మాకు నచ్చిన దానికి వెళ్ళాము. మీరైతే మీకు నచ్చిన దానికి వెళ్ళండి. సో నెక్స్ట్ మేమైతే లేజీ పూల్కి వెళ్ళాం. సో అక్కడ లేజీ పూల్ ఏంటంటే మనం జస్ట్ అట్లా రిలాక్స్ అవ్వడానికి అయితే మనం లేజీ పూల్కి వెళ్ళొచ్చు. సో నేనైతే అట్లా రిలాక్స్ అవ్వా. సో అదైతే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ అక్కడ ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ పెట్టారు. సో అక్కడైతే మేము ఎంజాయ్ చేసాం. సో అట్లా వాటర్ ఫాల్లో వస్తూ చాలా బాగా అనిపించింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో నెక్స్ట్ మేమైతే వేవ్ పూల్కి వెళ్ళాం. సో అక్కడ ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వేవ్స్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మేము టైమింగ్స్ చూసుకుని ఆ టైంకి అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ మేమైతే స్కై వీల్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. అండ్ అక్కడ స్ప్లాష్ అవుతున్నాయి కదా వాటర్, అది వచ్చేసి వాటర్ స్ప్లాష్ రైడ్ అనమాట. మేము అది కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. సో పిక్చర్ అనేది నేను రైట్ సైడ్ డిస్ప్లే చేశాను. మేము దానికి కూడా వెళ్ళాం. అది కూడా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఆ పైకి వెళ్ళాక వ్యూ అనేది చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇటు రైట్ సైడ్ వచ్చేసి గ్లాస్ వ్యూ అనమాట. పైన జైన్ వీల్. ఈ గ్లాస్ వ్యూ నార్మల్గానే అంత స్కేరీ ఏం కాదు, వ్యూ కోసమే ఈ గ్లాస్ వ్యూ అనేది. సో ఈ టూ రైడ్స్, ఈ జైన్ వీల్ వచ్చేసి అంత ఫాస్ట్గా ఏం తిరగదు, జస్ట్ వ్యూ కోసం నార్మల్గా స్లోగా తిప్పుతారనమాట. సో అదేమంత భయం అనిపించదు, చిన్నపిల్లలు కూడా వెళ్ళొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మేమైతే మిషన్ ఇంటర్ సెల్యులార్కి వెళ్ళాం. సో ఇదైతే టాప్ అని చెప్పొచ్చు వండర్లాలో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదైతే ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టయితే అనిపించింది నాకైతే. అండ్ నేనైతే వీడియో లాస్ట్లో పెట్టాను, బట్ ఆ వీడియోలో మీకు అంత అనిపించకపోవచ్చు. డైరెక్ట్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో దిస్ ఈజ్ స్టాప్ ఇన్ ద వండర్లా అని నేను చెప్తాను. Star froze into the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. Is it really the end? Just so like a stranger, so far away from me. You said you were longing for me, but I managed from our story. Baby, don't be sorry for me, 'cause it's just perfect story. You say you're longing for me, but I managed from our story. Baby, don't be sorry for me, 'cause it's just perfect story. నెక్స్ట్ మేమైతే క్రేజీ కార్స్కి వెళ్ళాం. సో నాకు క్రేజీ కార్స్ కూడా చాలా ఫన్నీగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఆ డే అంతా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ వండర్లా అనేది. అండ్ మీరైతే వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి. మేమైతే హాలిడే ఈద్ రోజున వెళ్ళాం. సో అప్పుడైతే క్రౌడ్ ఉన్నారు. సో రైడ్స్కి అన్నిటికి టైం పట్టింది. సో అన్ని రైడ్స్ కవర్ చేయలేకపోయాం. మీరైతే వీక్ డేస్లో వస్తే క్రౌడ్ అనేది తక్కువ ఉంటారు. సో మీరు అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంజలాస్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.